హలో ఎవరీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈ రోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇవాళ వీడియోలో నేను నా దగ్గర ఉండే ప్యాచ్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. సో ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ నెక్ అంతా కూడా. సో హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. సో ఈ శారీ హాఫ్ అండ్ హాఫ్ శారీ కలెక్షన్ అని చూపించాను. ఈ శారీ ఈ బ్లౌజ్ మీద శారీ వచ్చేసి సో పైన ఒకసారి యాడ్ చేస్తాను, పిక్ చూసేయండి. సో శారీలో వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది కదా హాఫ్ పార్ట్ ఇక్కడ, అండ్ కింది సైడ్ వచ్చేసి ఫ్రిల్స్ వస్తాయి కదా మన కుర్చీల దగ్గర వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చింది. సో ఆ శారీ మీద ఇది అనమాట బ్లౌజ్ ఇది. సో ఈ విధంగా స్టిచ్ చేయించుకున్నాను. సో అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఓన్లీ ఒక లైన్ రానిచ్చారు, అంటే ఇది నేను బయట స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లూ కలర్ క్లాత్ ఉంటది కదా, ఆ క్లాత్ ని ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ చేశాను. సింపుల్ గా వేయించుకున్నాను. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఈ విధంగా. సో టాజిల్స్ తీసానండి. సో టాజిల్స్ నేను ఇప్పుడు ఏ శారీ వేసుకుంటానో ఆ శారీకి తగ్గట్టు దానికి మ్యాచ్ అవుతాయి కదా, అవి అప్పటికప్పుడు ఇలా ఇక్కడ నుంచి ఎక్కించుకుంటాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే ఈ శారీ వేసుకున్నాను అనుకోండి అప్పుడు టాజిల్స్ ఎక్కించుకుంటాను అనమాట. ఆ విధంగా పెట్టుకుంటా నేను. సో దీనిలోకే ఉంచాను అనమాట టాజిల్స్ ని వచ్చేసి. సో చూసారు కదండి, ఇలా వేయించుకున్నాను సింపుల్ గా నెక్ వచ్చేసి. సో నెక్స్ట్ బ్లౌజ్ కలెక్షన్ చూసేయండి. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, ఈ విధంగా వేయించుకున్నాను. సో ఇది నేను బెడ్ ని స్టిచ్చింగ్ చేయించుకున్నాను అండి. అంటే మ్యారేజ్ టైంలో అంత ఐడియా లేదనమాట నాకు, టైలరింగ్ కటింగ్ మీద ఐడియా లేదు, అంటే స్టిచ్చింగ్ మీద అయితే ఐడియా ఉంది. సో అందుకనేసి నాకు పెద్దగా ఐడియా లేదు కదా అనేసి బయట ఇచ్చాను అనమాట స్టిచ్చింగ్ కి. సో శారీలో ఈ విధంగా లేస్ వచ్చిందనమాట. సో ఈ లేస్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్చింగ్ చేశారు అక్క. సో నేను వేరే అక్క దగ్గర స్టిచ్చింగ్ చేయించుకున్నాను మ్యారేజ్ టైంలో. సో ఈ విధంగా అంటే ఈ బార్డర్ కి ఇలా వచ్చిందన్నమాట శారీలో బార్డర్. సో దానికి తగ్గట్టు మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ ఇలా వేశారనమాట. సో ఈ విధంగా వస్తుంది గోల్డ్ కలర్ లైన్ లాగా ఇలా వచ్చేసి ఇక్కడ మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా సో పింక్ గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ అలా వచ్చిందనమాట ప్యాటర్న్ అంతా కూడా. సో సింపుల్ గా ఇలా వేశారనమాట. సో ఇది శారీ చూపించలేదండి, నేను నెక్స్ట్ కలెక్షన్స్ లో ఖచ్చితంగా నేను చూపిస్తాను ఈ శారీ మీద బ్లౌజ్, అండ్ అప్పుడు కూడా చూపిస్తామంట బ్లౌజ్ ఇంకోసారి. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది, ఇదిగోండి ఈ విధంగా వచ్చింది అనమాట ఫ్రంట్ సైడ్. సో ఇటు సైడ్ ఏం రాలేదు. సో శారీ వస్తుంది కదా ఇక్కడ, అందుకనేసి ఓన్లీ ఇటు సైడ్ ఒక్కటి ఇలా గోల్డ్ కలర్ వేశారనమాట. సో ఇలా ఈ గోల్డ్ కి ఇది మ్యాచ్ అయ్యే విధంగా ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నానండి సింపుల్ గా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. సో ఇలా వస్తుంది. సో ఈ బ్లౌజ్ మీద శారీ హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట. నేను ఆల్రెడీ ఆ వీడియో అనేది చేశాను కదా లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ అనుకుంటాను. సో అప్పుడు ఆ వీడియోలో చూపించాను అనమాట ఈ బ్లౌజ్ మీద శారీ, అండ్ ఒకసారి పైన కూడా పిక్ యాడ్ చేస్తాను చూసేయండి. సో శారీలో వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ వచ్చింది, కొద్దిగా గ్రీన్ కలర్ కూడా వచ్చింది కదా బార్డర్ లో, అందుకనేసి ఇక్కడ గ్రీన్ కలర్ ప్యాచ్ చేశారు. సో ఈ విధంగా ఇక్కడ అంతా కూడా గ్రీన్ కలర్ వేశారు ప్యాచ్, ఇదిగోండి ఈ విధంగా. సో ఇక్కడ వచ్చేసి ఇలా డిజైన్ చేశారు సింపుల్ గా. సో ఇదంతా గోల్డ్ కలర్, ఇదంతా గోల్డ్ కలర్ వచ్చేసి ఇక్కడంతా ఇక్కడ గ్రీన్ రానిచ్చి ఇక్కడ మళ్ళీ రెడ్ కలర్ పైపింగ్ వేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా సింపుల్ గా కుట్టారు. సో ఇది కూడా నేను బయటనే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో ఇక్కడ నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా బయట స్టిచ్చింగ్ చేయించుకున్నవే. సో చూడండి ఈ విధంగా సింపుల్ గా వేసారనమాట. సో ఫ్రంట్ సైడ్ కి వచ్చేసరికి ఇలా ఓన్లీ గ్రీన్ కలర్ ఒక్కటి ఇలా క్లాత్ ఉంటది కదా, ఆ క్లాత్ ని ఫోల్డ్ చేశారు ఈ విధంగా. సో ఈ విధంగా వచ్చింది అనమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసి. సో ఇలా వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఆ విధంగా నేను వేయించుకున్నాను. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. సో అప్పుడు నా మ్యారేజ్ టైంలో స్టిచ్చింగ్ చేయించుకునేవి ఇవన్నీ కూడాను. అంటే అప్పుడు ప్యాచ్ వర్క్ కొంచెం ఫ్యాషన్ లో, అంటే ట్రెండ్ లో ఉండేదన్నమాట అప్పుడు. సో అందుకనేసి ఎక్కువ అలానే వేయించుకున్నా. ప్రజెంట్ అయితే ఇలాంటి ప్యాచ్ వర్క్ బ్లౌజెస్ అయితే ఏం స్టిచ్చింగ్ చేయించుకోవడం లేదు, ఓన్లీ సింపుల్ గా పైపింగ్ అలా వేయించుకుంటున్నాను. సో నేనే ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటున్నా కాబట్టి ఆల్మోస్ట్ పైపింగ్, ఒకవేళ బేట ఇచ్చినా కూడా సింపుల్ గా వేయించుకుంటున్నా నెక్ వచ్చేసి.
సో చూడండి ఈ విధంగా ఉంటుంది. సో ఈ బ్లౌజ్ మీద శారీ కూడా 50/50 అండి. సో ఆ పిక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, పైన ఫోటో చూసేయండి. సో శారీలో ఈ కలర్ వచ్చింది కదా, అంటే మీకు లైట్ కలర్ కనిపిస్తుంది కానీ ఇది బ్రైట్ కలర్ అన్నమాట. సో మీకు వీడియోలో లైట్ గా కనిపిస్తుంది. సో ఈ విధంగా వచ్చిందనమాట బార్డర్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వేసారనమాట టైలరు. సో ఇక్కడ అంతా గోల్డ్ కలర్ వేసారు. గోల్డ్ కలర్ వేసేసి ఇక్కడ ఇలా రానిచ్చారు చూడండి, ఇలా 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 రానిచ్చారు. సో మీకు ఇలా పెడితే క్లియర్ గా అర్థమవుతుంది చూడండి. సో ఇలా రానిచ్చారనమాట బ్యాక్ సైడ్. సో అప్పుడు స్టిచ్చింగ్ చేయించుకున్నాయి కాబట్టి ఇలానే ఉన్నాయన్నమాట. అంటే అప్పుడు ఎక్కువ ఇవే ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి సో అందుకనేసి ఎక్కువ అప్పుడైతే ప్యాచ్ వర్కే వేయించుకున్నాను. సో ఇలా ఇంకా ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి సింపుల్ గా ఇలా పైపింగ్ రానిచ్చి దాని పక్కనే ఇలా లేస్ వచ్చింది. సో ఆ లేస్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా వచ్చింది చూడండి. ఇదిగోండి ఇక్కడ ఇలా ఇక్కడంతా పైపింగ్ రానిచ్చారు, దాని పక్కన ఇది లేస్ అన్నమాట, చిన్నది లేసు. సో ఇక్కడ గోల్డ్ కలర్ అంతా వచ్చింది కదా, ఆ గోల్డ్ కలర్ స్టిచ్చింగ్ చేసేది కవర్ చేయడానికి అనేసి ఈ విధంగా లేస్ కుట్టారనమాట. ఇలాంటి లేస్లో మనకి ఈజీగా దొరుకుతున్నాయి, దగ్గర చూపిస్తా చూడండి. సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి. సో అంతేనండి. సో ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి, ఇంకోండి ఈ విధంగా. సో శారీ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది, అందుకనేసి గ్రీన్ కి ఆపోజిట్ కలర్ ఈ కలర్ వచ్చింది అనమాట. సో అందుకనేసి బ్లౌజ్ లో ఇది వేసారనమాట, ఈ గ్రీన్ కలర్. సో శారీలో బార్డర్ ఈ విధంగా వచ్చింది అనమాట. సో శారీలో ఉండే బార్డర్ ని ఇక్కడ అటాచ్ చేశారు బ్లౌజ్ కి. సో ఈ గ్రీన్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ గ్రీన్ వేసారనమాట. ఇదిగోండి ఈ విధంగా. ఇదిగోండి ఈ విధంగా వేశారు. అండ్ కింది సైడ్కి వచ్చేసరికి చూడండి చూపిస్తాను, ఇలా వేసారనమాట. ఇలా వేసిన తర్వాత ఇలాంటివి బంచులు మనకి బయట దొరుకుతాయి అనమాట, అక్కడ తీసుకొని నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి సో బంచ్ లాగా దొరుకుతాయి కదా, ఇలా మ్యాంగో షేప్ లో ఉండే బంచ్ తీసుకొని నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో ఇది కూడా మ్యారేజ్ టైంలో స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజే అండి. సో ఇక్కడంతా గోల్డ్ రానిచ్చారు, గోల్డ్ చూడండి గోల్డ్ కలర్ క్లాత్ లాగా వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి ఇలా గ్రీన్ కలరు. సో ఇక్కడ కూడా ఇలా కంటిన్యూ అయింది. అండ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి సింపుల్ గా గోల్డ్ కలర్ రానిచ్చారు ఈ విధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేసి. సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇలా సింపుల్ గా వేయించుకున్నాను. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి, ఇదిగోండి ఇలా. సో స్టార్ నెక్ అంటారు కదా, ఆ నెక్ లా అనమాట. సో నేనైతే స్టార్ నెక్ అంటాను. సో ఇలా వచ్చిందనమాట. సో శారీలో బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఈ బార్డర్ కి మ్యాచ్ విధంగా ఈ లేస్ తీసుకున్నాను. ఈ లేస్ తీసుకొని ప్లెయిన్ నెక్ కుట్టారు, ప్లెయిన్ నెక్ చుట్టూ ఈ లేస్ కుట్టారు అన్నమాట, 2 లైన్స్. చూడండి చూపిస్తాను ఈ లైన్స్. సో ఇలా ఈ లేస్ ఉంది కదా, ఆ లేస్ ని ఇలా లైన్స్ లాగా రానిచ్చారు అనమాట, నెక్ అంతా కూడా ఇలా. సో ఇదంతా లేసే అండి. సో దీనికి మ్యాచ్ విధంగా నేను లేస్ తెచ్చుకున్నాను. సో లేస్ తెచ్చుకుంటే వాళ్ళు ఈ విధంగా కుట్టారనమాట ఈ లైన్ అంతా కూడా. సో ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి సో బ్యాక్ సైడ్ ఏ లేస్ కుట్టారో ఫ్రంట్ సైడ్ కూడా అదే లేస్ కుట్టారు. సో ఈ విధంగా కుట్టారనమాట. సో హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా సింపుల్ గా హాఫ్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను. సో నెక్స్ట్ బ్లౌజ్ కలెక్షన్ చూసేయండి. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, ఈ విధంగా ఉంటుంది. సో శారీ వచ్చేసి 50/50 అండి. సో ఇది డిజైనర్ శారీ అనమాట. సో శారీలో వచ్చేసి నెట్ వచ్చింది. సో ఆ నెట్ని ఇక్కడ హ్యాండ్స్కి ఇచ్చారు. బార్డర్ వచ్చేసి శారీలో ఈ విధంగా ఉంటుంది. సో అక్క ఇలా స్టిచ్చింగ్ చేశారు, కొంచెం డిజైనర్, సో కొంచెం ట్రెండీగా ఉండాలనేసి. సో ఇది కూడా నేను బయటనే ఇచ్చాను అనమాట స్టిచ్చింగ్ కి. సో ఇలాంటి ప్యాచ్ క్లాత్ తీసుకొని ఇలా రానిచ్చారు. అండ్ ఇటు సైడ్ ఈ విధంగా, సో మళ్ళీ ఇటు సైడ్ ఇలా వచ్చింది, తర్వాత ఇక్కడ నుంచి ఇలా వచ్చింది అనమాట. సో చూడండి ఈ విధంగా వచ్చింది. సో అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇలాంటి బంచులు మనకి బయట దొరుకుతాయి కదా, డ్రాప్ షేప్ లో ఉండే బంచ్ వచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్ చేశారు ఈ విధంగా. ఇదిగోండి ఈ విధంగా.
సో సింపుల్ గా. సో నెట్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్ కి, సో ఆ నెట్ ని ఈ విధంగా స్టిచ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేశారు. చూడండి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది. సో శారీ వచ్చేసి చాలా గ్రాండ్ గా ఉంటుంది, అందుకే ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో శారీ అనేది కూడా మీకు త్వరలోనే చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి, బోట్ నెక్ వచ్చింది. సో ఎల్బో హ్యాండ్స్ అండ్ వర్క్ కూడా వచ్చింది చూడండి నెక్ పార్ట్ అంతా కూడా. సో నేను ఈ బ్లౌజ్ మీద శారీ కూడా వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ అండి, నేను ఆల్రెడీ చూపించాను కదా వీడియోలో. సో ఆ శారీని ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. సో నేను వచ్చేసి బ్లౌజ్ ని చూసే శారీ తీసుకున్నాను. సో ఇలా వర్క్ ని చూసి నేను శారీ అనేది తీసుకున్నాను అనమాట. సో ఈ వర్క్ అంతా థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఈ విధంగా బోట్ నెక్ లాగా. అండ్ హ్యాండ్స్ కూడా చూడండి ఇలా చిన్నగా లైన్స్ వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి బార్డర్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఈ విధంగా చేయించుకున్నాను. సో ఈ బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ ఈ విధంగా వచ్చిందండి. సో డైమండ్ షేప్ అంటాం కదా, ఆ డైమండ్ షేప్ లో వచ్చింది. ఆ షేప్ లో వచ్చేసి దాని చుట్టూ కూడా ఈ విధంగా సింపుల్ గా లేస్ కుట్టారు. సో బ్యాక్ ఓపెన్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఉక్సులు వచ్చాయి ఇక్కడ. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఏమంటారు ప్రిన్సెస్ కట్ అంటారు కదా, అలా కుట్టారనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి. సో మీకు కొంచెం కలర్ వేరియేషన్ వస్తుంది, కానీ ఇది చాలా బ్రైట్ కలర్. వీడియో వచ్చేసరికి మీకు లైట్ గా కనిపిస్తుంటుంది. సో యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లవర్ రావాలన్నమాట, ఇక్కడ ఇలా ఒక ఫ్లవర్ రావాలి. సో ఇది మ్యారేజ్ టైం అంటే మా అన్న మ్యారేజ్ ఉన్నది, అప్పుడు సడన్ గా కుట్టించుకున్నాను. సో అర్జెంట్ అనేసరికి వాళ్ళు ఇక్కడ బంచ్ ఏం పెట్టలేదన్నమాట, మర్చిపోయారు. ఓన్లీ ఇలా ప్యాచ్ వర్క్ ఒక్కటి వేసేసి ఇచ్చారు. సో తర్వాత నన్ను స్టిచ్ చేసుకోమన్నారు, కానీ నేను కూడా ఇంకా వదిలేసాను అనమాట. సో చూడాలి ఇంక ఈసారి ఫ్రీగా ఉన్నప్పుడు కొద్దిగా ఫ్లవర్ లాగా స్టిచ్ చేయాలి. సో ఇలా శారీ వచ్చేసి ఈ కలర్ ఉంటుంది, అందుకనేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది కదా. సో శారీలో వచ్చిన కలర్ ని ఇక్కడ కుట్టేసి దాని పక్కనే ఇలా లేసులు కుట్టారు. ఇక్కడ ఒక లేసు, ఇక్కడ ఒక లేసు కుట్టారనమాట. చూడండి ఈ విధంగా ఇలా వచ్చిందనమాట. వచ్చేసి మళ్ళీ ఇక్కడికి ఎండ్ చేశారు, ఈ పైనుంచి వచ్చి ఇక్కడికి ఎండ్ చేశారు. సో ఇక్కడ ఫ్లవర్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో చూడాలి ఈసారి కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు స్టిచ్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా సింపుల్ గా హాఫ్ హ్యాండ్సే వేయించుకున్నాను ఇలా. అండ్ ఇక్కడంతా ఇంకా పైపింగ్ వచ్చింది చూడండి, ఇలా పైపింగ్ వచ్చింది కదా ఈ బ్లూ కలర్ తో. సో నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో యాక్చువల్ గా నేను వేరే నెక్ చెప్పాను, వాళ్ళు వేరే నెక్ కుట్టారనమాట. సో పార్ట్ లాగా వచ్చింది చూడండి, ఈ విధంగా పార్ట్ లాగా వచ్చి నేను యాక్చువల్ గా ఇక్కడ వచ్చేసి ఇలా కాదు చెప్పింది, ఇలా ట్విస్ట్ చేస్తా పెట్టమని చెప్పాను ఇవన్నిటివి. కానీ వాళ్ళకి ఈ విధంగా అర్థమైంది, అందుకనేసి ఓన్లీ ఇలా కుట్టారనమాట. సో యాక్చువల్ గా ఇవి ఉంది కదా, ఇలా ట్విస్ట్ చేస్తా వస్తే కనుక చాలా బాగుంటుంది అనమాట నెక్ అనేది. సో వాళ్ళకి నేను ఒకలాగా చెప్తే వాళ్ళకి ఇంకోలాగా అర్థమై ఇలా కుట్టారనమాట. సో శారీ వచ్చేసి అంతా ఇదే వచ్చిందండి. సో బ్లౌజ్ కూడా ఇదే వచ్చింది, అందుకే ఇంకా బ్లౌజ్ కూడా ఇదే కుట్టించుకున్నాను. సో హ్యాండ్స్ కి వచ్చేసరికి ఇలా వేయించుకున్నాను. సో ఇలా వేయించుకొని ఇలా చిన్న హ్యాంగింగ్ నేనే కుట్టుకున్నాను. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ క్లాత్ ఉంటది కదా, ఆ క్లాత్ తో ఇలా పైపింగ్ వేశారు. సో నేను ఒకలాగా చెప్పాను, వాళ్ళు ఇంకోలాగా కుట్టేసరికి నెక్ ఏం అంత లుక్ రాలేదు. నేను చెప్పిన దాని ప్రకారం కుట్టింటే చాలా బాగుండేది నెక్ అనేది. సో ఇవేనంటే నా దగ్గర ఉండే ప్యాచ్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్స్. సో యాజ్ యూజువల్ చెప్తాను కదా ఎప్పుడు కూడా. సో కొన్ని మాత్రమే ఇక్కడే ఉన్నాయి, కొన్ని ఊర్లో ఉన్నాయన్నమాట. సో నా దగ్గర ఉండేవి ఇప్పుడు చూపించాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.